Good morning to my dear student. Yesterday class we discussed about the water technology chapter, and that chapter I explained what is the soft water and what is the hard water. Now in this class we will explain the causes of hardness and types of hardness. So first, what are the reasons? What are the causes of hardness? Hardness means the water reacts with the soap, does not form lather easily. That water is called the hard water. So ఆ హార్డ్నెస్ వాటర్ ఎందుకు వస్తుందంటే బై డిజాల్వింగ్ దీస్ 3 salts, that is bicarbonates of calcium and magnesium, sulfates of calcium and magnesium, chlorides of calcium and magnesium, means calcium bicarbonate. This is the calcium bicarbonate, that is the first salt. So next is the magnesium bicarbonate. This is the second salt. Next is the calcium sulfate, that is the third one. Next is the magnesium sulfate, that is the fourth one. Next is the calcium chloride, this is the fifth one. And next is the magnesium chloride, this is the sixth one. So these 6 salts are responsible for the hardness, that is the calcium bicarbonate, magnesium bicarbonate, calcium sulfate, magnesium sulfate, calcium chloride and magnesium chloride. So exam lo meeku what are the causes of hardness అని వచ్చింది అనుకోండి షార్ట్ నోట్స్కో. సో దీస్ 6 సాల్ట్స్ ఫార్ములా రాసి దాని పక్కన కాల్షియం బైకార్బోనేట్, మెగ్నీషియం బైకార్బోనేట్, కాల్షియం సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్, కాల్షియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్ అని రాస్తే మీకు సో ఫుల్ మార్క్స్ వస్తాయన్నమాట. సో ఇది షార్ట్ నోట్స్కి వచ్చే వన్ ఆఫ్ ది క్వశ్చన్ అనమాట. ఈ 6 సాల్ట్స్ వాటర్లో డిజాల్వ్ కావడం వల్ల వాటర్కి అనేది హాట్నెస్ వస్తుంది. ఓకే, సో ఈ 6 సాల్ట్స్ వాటర్లో ఎలా డిజాల్వ్ అవుతాయి, దానికి రీజన్స్ ఏంటి? సో రీజన్స్ ఫర్ ది హార్డ్నెస్, ఎందుకు ఈ వాటర్లో ఎలా డిజాల్వ్ అవుతాయి అంటే వెన్ ద న్యాచురల్ వాటర్, సో న్యాచురల్ వాటర్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ వాటర్? H2O. ద న్యాచురల్ వాటర్ ఫ్లోస్ when the natural water containing the carbon dioxide, natural వాటర్లో కార్బన్ డైఆక్సైడ్ డిజాల్వ్ అయినప్పుడు it flows on the rocks of limestone. This is the limestone. Limestone and ఏంటి? కాల్షియం కార్బోనేట్. సో దిస్ ఇస్ ద limestone. limestone అంటే సున్నప్రాయ్. సున్నప్రాయ్ అంటే కాల్షియం కార్బోనేట్ మీద ఫ్లో అయినప్పుడు, సో వాటరులో కార్బన్ డైఆక్సైడ్ డిజాల్వ్ అయిన వాటరు ఈ లైమ్స్టోన్ రాక్స్ పైన ఫ్లో అయినప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ వాటరు ఈ లైమ్స్టోన్తో రియాక్ట్ అయ్యి మనకు కాల్షియం కార్బోనేట్ అనే సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. కాల్షియం కార్బోనేట్ అనే సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద డిజాల్వ్డ్ సాల్ట్. డిజాల్వ్డ్ అంటే కరిగిపోవడం. సో కాబట్టి ఈ సాల్ట్ వాటర్లో కరిగి వాటర్కు హార్డ్నెస్ అనేది వస్తుంది అనమాట. అలానే ఇది సేమ్ వాటర్. నెక్స్ట్ సెకండ్ రీజన్ ఏంటంటే వెన్ ద వాటర్ ఫ్లోస్ ఆన్ ది when the natural water containing the carbon dioxide flows same dolomite stone. Dolomite అంటే ఏంటంటే కాల్షియం కార్బోనేట్ అండ్ మెగ్నీషియం కార్బోనేట్, కాల్షియం కార్బోనేట్ అండ్ మెగ్నీషియం కార్బోనేట్. దిస్ ఇస్ ద డోలమైట్ రాక్. డోలమైట్ రాక్. సో ఈ రాక్స్ మీద వాటర్ అనేది ఫ్లో అయినప్పుడు, కార్బన్ డైఆక్సైడ్తో డిజాల్వ్ అయిన వాటర్ ఫ్లో అయినప్పుడు మనకి ఏమవుతుందంటే సేమ్ కాల్షియం బైకార్బోనేట్ అండ్ మెగ్నీషియం బైకార్బోనేట్ అనే డిజాల్వ్డ్ సాల్ట్స్ వాటర్లో డిజాల్వ్ అవుతాయి. దీనివల్ల వాటర్కి హార్డ్నెస్ వస్తాయి. సో వెన్ న్యాచురల్ వాటర్ కంటైనింగ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఫ్లోస్ ఆన్ ది రాక్స్ ఆఫ్ లైమ్స్టోన్ అండ్ డోలమైట్, so these reacts with these stones and form the calcium bicarbonate and magnesium bicarbonate. The same way when the natural water containing the carbon dioxide flows on the chlorides and sulfate rocks, సో క్లోరైడ్స్ సల్ఫైడ్స్ ఉన్న రాక్స్ మీద ఫ్లో అయినప్పుడు
సో ఈ వీటితో రియాక్ట్ అయ్యి మనకి ఏమవుతుందంటే కాల్షియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్, అలానే కాల్షియం సల్ఫేటు, మెగ్నీషియం సల్ఫేటు ఫామ్ అయ్యి డిజాల్వ్డ్, ఇవన్నీ చెప్పాను కదా. ఈ 6 సాల్స్ అనేది ఏంటంటే డిజాల్వ్డ్ సాల్స్ అంటే వాటర్లో కరిగి వాటర్కు హార్డ్నెస్ వస్తుంది. సో దీస్ ఆర్ ద 2 రీజన్స్ ఫర్ ది హార్డ్నెస్ ఆఫ్ వాటర్. సో ఏ 6 సాల్స్ మనకు వాటర్కు హార్డ్నెస్ కాచే సాల్స్ అంటే దీస్ ఆర్ ద 6 సాల్స్. ఈ ఫార్ములా రాసి విత్ ఇన్ బ్రాకెట్లో వాటి పేర్లు రాయాలన్నమాట షార్ట్ నోట్స్. సో నెక్స్ట్ ఈస్ ద టైప్స్ ఆఫ్ హార్డ్నెస్. These types of hardness means అంటే హార్డ్నెస్ ఎన్ని రకాలంటే there are mainly 2 types. One is the temporary hardness, another one is the permanent hardness. Why it is called the temporary లోనే ఉంది అనమాట. దిస్ ఈజ్ నాట్ పర్మనెంట్ అంటే దీన్ని రిమూవ్ చేయొచ్చు. టెంపరీ హార్డ్నెస్ ఎందుకు వస్తుందంటే డ్యూ టు ద డిజాల్వింగ్ ఆర్ ప్రజెన్స్ ఆఫ్ కాల్షియం బైకార్బోనేట్ అండ్ మెగ్నీషియం బైకార్బోనేట్. కాల్షియం బైకార్బోనేటు, మెగ్నీషియం బైకార్బోనేటు ఈ 2 సాల్స్, దిస్ ఇస్ ద కాల్షియం bicarbonate and this is the magnesium bicarbonate. కాల్షియం బైకార్బోనేట్, మెగ్నీషియం బైకార్బోనేట్ ఈ 2 వాటర్లో ఉండడం వల్ల మనకు, సో ఫస్ట్ వన్ ఈజ్ ద కాల్షియం బైకార్బోనేట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద మెగ్నీషియం. ఈ 2 వాటర్లో డిజాల్వ్ అవడం వల్ల వచ్చే హార్డ్నెస్ని ఏమంటారంటే టెంపరీ హార్డ్నెస్. వై ఇట్ ఈస్ కాల్డ్ టెంపరీ హార్డ్నెస్ అంటే, సో వాటర్లో ఉండే ఈ కాల్షియం బైకార్బోనేట్ కానీ నెక్స్ట్ మెగ్నీషియం బైకార్బోనేట్ కానీ వాటర్లో ఉన్నప్పుడు వీటిని హీట్ చేసినాం అనుకోండి. సో వెన్ హీటింగ్, సో హీట్ చేస్తే ఏమవుతుంది, సో ఈ డిజాల్వ్డ్ ఇదేంటి ఏ స్టేట్లో ఉంటాయి సాల్స్, డిజాల్వ్డ్ సాల్స్ వచ్చేసి మనకు వాటర్తో ఉన్న ఈ సాల్స్తో ఉన్న వాటర్ని హీట్ చేస్తే ఏమైందంటే దీస్ డిజాల్వ్డ్ సాల్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ అన్డిజాల్వ్డ్ సాల్స్ అంటే ఇన్సాల్యుబుల్ సాల్స్ లాగా ఫామ్ అవుతుంది. దట్ ఈస్ కాల్షియం కార్బోనేట్ అండ్ మెగ్నీషియం కార్బోనేట్గా ఫామ్ అయింది. కాల్షియం కార్బోనేట్ అండ్ మెగ్నీషియం కార్బోనేట్గా దీస్ ఆర్ ద ఇన్సాల్యుబుల్ మీన్స్ అన్డిజాల్వ్డ్. దీస్ ఆర్ ద సాల్యుబుల్. ఈ వాటర్లో సాల్యుబుల్ అయిన ఈ సాల్స్ని హీట్ చేస్తే మనకి ఏమవుతుంది, సో ఇవి ఇన్సాల్యుబుల్ ఫామ్లో ఉంది. దట్ మీన్స్ వైట్ ప్రెసిపిటేట్గా. మీరు ఎప్పుడన్నా వాటర్ హీట్ చేసినప్పుడు, మన హీటర్స్ ఏదన్నా పెట్టినప్పుడు హీట్ చేసినప్పుడు వైట్ ప్రెసిపిటేట్ లాగా ఫామ్ అవుతుంది. అది ఏంటంటే కాల్షియం వాటర్లో ఉండే ఇది సాల్యుబుల్ సాల్స్ అనేది ఇన్సాల్యుబుల్ సాల్స్ లాగా మారినప్పుడు ఫామ్ అయ్యే వైట్ ప్రెసిపిటేట్. దిస్ ద వైట్ ప్రెసిపిటేట్, సున్నం లాగా వైట్గా ఫ్లేక్స్ లాగా హీటర్ చుట్టూ కానీ ఏదైనా కంటైనర్స్ చుట్టూ కానీ ఫామ్ అవుతాయి. హార్డ్ వాటర్స్ ఎప్పుడైనా మీరు యూజ్ చేసి బాయిల్ చేసినప్పుడు, సో ఇలా మనం బాయిల్ చేయడం వల్ల ఈ హార్డ్ వాటర్ అనేది రిమూవ్ చేయొచ్చు, ఈ హార్డ్నెస్ అనేది రిమూవ్ చేయొచ్చు. అంటే జస్ట్ బాయిల్ చేయడం వల్ల ఈ డిజాల్వ్డ్ సాల్స్ రిమూవ్ చేయడం వల్ల ఈ టైప్ ఆఫ్ అంటే ఈ 2 డిజాల్వ్డ్ సాల్స్ ఉండే వాటర్ని ఏమంటారంటే టెంపరీ హార్డ్నెస్ అంటారు. సో మీకు ఎగ్జామ్లో ఇచ్చినప్పుడు ఏం రాయాలి, టెంపరీ హార్డ్నెస్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ కాల్షియం బైకార్బోనేట్ అండ్ మెగ్నీషియం బైకార్బోనేట్. These 2 can be removed just on boiling of the water. In this boiling process, the dissolved salts of calcium bicarbonate and magnesium bicarbonate are converted into insoluble calcium carbonate and magnesium carbonate. Okay. Next is the permanent hardness. So పేర్లోనే ఉంది, the hardness is permanent. This is not removed by just boiling of the water బాయిల్ చేయడం వల్ల మనకు ఇక్కడ హార్డ్నెస్ అనేది రిమూవ్ చేయడం. సో ఈ పర్మనెంట్ హార్డ్నెస్ దేనివల్ల వస్తుందంటే రిమైనింగ్ 4 సాల్స్, మనకు 6 సాల్స్ కదా వాటర్ హార్డ్నెస్ రీజన్ అయ్యే సాల్స్. సో రిమైనింగ్ 4 సాల్స్ ఏంటివి, సో కాల్షియం సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్, కాల్షియం క్లోరైడ్ అండ్ మెగ్నీషియం క్లోరైడ్. అంటే క్లోరైడ్స్
సల్ఫేట్స్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం. ఈ 4 సాల్ట్స్ వల్ల మనకు పర్మనెంట్ హార్డ్నెస్ అనేది వస్తుంది. దిస్ కెనాట్ బి రిమూవ్డ్ జస్ట్ ఆన్ బాయిలింగ్ ఆఫ్ ది వాటర్ అన్నమాట. సో ఈ బాయిలింగ్ ప్రాసెస్ వల్ల మనం ఈ హార్డ్నెస్ను రిమూవ్ చేయలేం. దట్స్ వై ఇట్ ఈస్ నోన్ యాజ్ ద పర్మనెంట్ హార్డ్నెస్ అనమాట. ఈ పర్మనెంట్ హార్డ్నెస్ని రిమూవ్ చేయాలంటే వీ విల్ హ్యావ్ ద స్పెషల్ టెక్నిక్స్ అనమాట. మనకు పర్మిటెడ్ ప్రాసెస్ కానీ, అయాన్ ఎక్స్చేంజ్ ప్రాసెస్ కానీ, రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్ వల్ల కానీ సో వీటిలో ఈ టెంపరీ హార్డ్నెస్ అనేది రిమూవ్ చేయొచ్చు అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది పర్మనెంట్ హార్డ్నెస్. సో మీకు వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ హార్డ్నెస్ అంటే టెంపరీ హార్డ్నెస్ అండ్ పర్మనెంట్ హార్డ్నెస్ అని రాసి, టెంపరీ హార్డ్నెస్ ఈస్ కాజ్డ్ బై కాల్షియం బైకార్బోనేట్ అండ్ మెగ్నీషియం బైకార్బోనేట్ అని రాయాలి. So permanent hardness is caused by the calcium sulfate, magnesium sulfate, calcium chloride. So next is the magnesium chloride. These 4 salts రాయాలి. This is also very important for the 3 marks question, temporary hardness and permanent hardness. Next is the disadvantages of using hard water. మన హార్డ్ వాటర్ అని చెప్పుకుంటున్నాం. ఈ హార్డ్ వాటర్ని యూజ్ చేయడం వల్ల ఏ డిసడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పొచ్చు. ఫస్ట్ డొమెస్టిక్ యూజ్. మనం వాటర్ ఎక్కడైతే యూజ్ చేస్తున్నామో అక్కడ హార్డ్ వాటర్ యూజ్ చేయడం వల్ల మనకు కలిగే నష్టాలు ఏంటివి అనేది డిసడ్వాంటేజెస్ ఆఫ్ హార్డ్ వాటర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి డొమెస్టిక్ పర్పస్. మనం డొమెస్టిక్ పర్పస్ కోసం దేనికోసం ఏమేమి యూజ్ చేస్తాము? సో ఫస్ట్ వచ్చేసి వాషింగ్ పర్పస్ కానీ, నెక్స్ట్ బాతింగ్ పర్పస్ కోసం కానీ యూజ్ చేస్తాం అన్నమాట. సో వాషింగ్ అండ్ బాతింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. ఇంకా వాటర్ దేనికోసం యూజ్ చేస్తాము? కుకింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. ఇంకా డ్రింకింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం. సో ఈ మూడు వచ్చేసి మనం డొమెస్టిక్ పర్పస్గా యూజ్ చేసే వాటర్. సో హార్డ్ వాటర్ వాషింగ్ కోసం కానీ బాతింగ్ కోసం యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, సో మీకు చెప్పాను హార్డ్ వాటర్ అంటే ఏంటి, ఆ సాల్ట్స్ డిజాల్వ్ అయి ఉండడం వల్ల మనకు వాటర్కి హార్డ్నెస్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ వాటర్లో ఉండే సాల్ట్స్ సోప్తో రియాక్ట్ అయ్యి మనకు వాటర్లో ఉండే సాల్ట్స్ ఫస్ట్ సోప్తో రియాక్ట్ అవుతాయి. ఆ సాల్ట్స్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాతనే వాటర్ అనేది సోప్తో రియాక్ట్ అయ్యి మనకు లేదర్ ఫామ్ చేస్తుంది అనమాట. హార్డ్ వాటర్ యూజ్ చేయడం వల్ల ఏమైంది, ఫస్ట్ ఆ సాల్ట్స్తో రియాక్ట్ కావడానికి సోప్ అంతా అయిపోతుంది అన్నమాట. సో బై యూజింగ్ ద హార్డ్ వాటర్, so that means hard water does not form lather easily with the soap. As a result ఏమైతుంది, the amount of soap is wasted. Amount of soap is wasted. So next cooking purpose కోసం. సో ప్లెయిన్ వాటర్ బాయిల్ కావడానికి మనకు చాలా తక్కువ టైం పడుతుంది. అదే వాటర్తో పాటు ఏమైనా థింగ్స్ ఉన్నాయనుకోండి చాలా టైం పడుతుంది. అదే సాల్ట్స్ ఉన్నాయనుకోండి, హార్డ్ వాటర్లో ఉండే సాల్ట్స్, వాటర్ను బాయిల్ చేయాలంటే ఎక్కువ టెంపరేచర్ కావాలి. సో బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ కావడం వల్ల ఏమైంది, మనం కుకింగ్ పర్పస్ కోసం యూజ్ చేసినప్పుడు కూడా ఎక్కువసేపు ఉడికించాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ మోర్ ఫ్యూయల్ అండ్ టైమ్ ఈజ్ వేస్టెడ్. So more fuel and time is also wasted. Time is wasted by using the hard water for the cooking purpose. Next drinking purpose. మనం తాగడానికి హార్డ్ వాటర్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే, హార్డ్ వాటర్లో ఏముంటాయి, కాల్షియం, మెగ్నీషియం, బైకార్బోనేట్స్, సల్ఫేట్స్, క్లోరైడ్స్ ఉంటాయి కదా. మెయిన్గా కాల్షియం అండ్ మెగ్నీషియం. సో ఇవన్నీ మన ఈ బాడీలో ఉండే ఫ్లూయిడ్స్ రియాక్ట్ కావడం వల్ల స్టోన్స్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది అనమాట. స్టోన్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ ఎయిదర్ ఇన్ కిడ్నీ ఆర్ గౌల్ బ్లాడర్లో కానీ స్టోన్ ఫార్మేషన్ జరుగుతుంది. సో దిస్ ఈస్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ ద హార్డ్ వాటర్ ఇన్ డొమెస్టిక్ యూజ్ అనమాట. నెక్స్ట్ ఇండస్ట్రియల్ పర్పస్కు మనము ఎక్కడికి యూజ్ చేస్తాం, ఫస్ట్
టెక్స్టైల్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తాము. టెక్స్టైల్ ఇండస్ట్రీ. సో నెక్స్ట్ వచ్చేసి పేపర్ ఇండస్ట్రీ. పేపర్ ఇండస్ట్రీ. నెక్స్ట్ డైయింగ్ ఇండస్ట్రీ. డైయింగ్ ఇండస్ట్రీ. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి షుగర్ ఇండస్ట్రీ. షుగర్ ఇండస్ట్రీ. నెక్స్ట్ బాయిలర్స్లో కూడా యూజ్ చేస్తాం స్టీమ్ జనరేషన్ కోసం. సో ఫస్ట్ వచ్చేసి ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ. టెక్స్టైల్ అంటే ఏంటి? ఫ్యాబ్రిక్స్, ఇవన్నీ బట్టలు ఫ్యాక్టరీలు, వీటన్నిటిలో కూడా హాట్ వాటర్ కన్నా మనం యూజ్ చేసే మీకు ఆల్రెడీ చెప్పాను. సో సోపు హాట్ వాటర్తో రియాక్ట్ అయినప్పుడు మనకు ఎక్కువ సోప్ వేస్టేజ్ అవుతుంది. ఆ వేస్టేజ్ ఆఫ్ సోప్ అవుతుంది. నెక్స్ట్ ఆ వైట్ ప్రెసిపిటేట్స్ ఉంటాయి కదా, టెంపరీ హార్డ్నెస్లో మనకు ఫామ్ అయిన అన్డిజాల్వ్డ్, దట్ మీన్స్ అన్డిజాల్వ్డ్ ప్రెసిపిటేట్స్ ఆఫ్ calcium carbonate and magnesium carbonate adhere to the fabrics. So salts adhere to the fabrics. Adhere to fabrics. Fabrics అంటుకోవడం వల్ల సో మనకు నెక్స్ట్ ప్రాబ్లం అనేది వస్తుంది. నెక్స్ట్ క్లాత్ క్వాలిటీ కూడా చేంజ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ హాట్ వాటర్ అండ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. నెక్స్ట్ వచ్చేసి పేపర్ ఇండస్ట్రీ. పేపర్ ఇండస్ట్రీలో హాట్ వాటర్ మనం యూజ్ చేయడం వల్ల కాల్షియం, మెగ్నీషియం అండ్ ఐరన్ సాల్ట్స్ ఇన్ వాటర్ మే ఎఫెక్ట్ ద క్వాలిటీ ఆఫ్ వాటర్. సార్ క్వాలిటీ ఆఫ్ ది పేపర్. క్వాలిటీ ఆఫ్ ది పేపర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎఫెక్ట్ ద క్వాలిటీ ఆఫ్ పేపర్ అండి. నెక్స్ట్ డైయింగ్ ఇండస్ట్రీ. డైయింగ్ ఇండస్ట్రీ అంటే కలర్స్. సో మనకు కాల్షియం, మెగ్నీషియం సాల్ట్స్ వాటర్లో ఉండడం వల్ల అవి డైస్తో రియాక్ట్ అయ్యి మనకు డిజైర్డ్ షేడ్ అనేది రాదన్నమాట. ఎఫెక్ట్ ద డిజైర్డ్ షేడ్స్ అఫెక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ షుగర్ ఇండస్ట్రీలో హాట్ వాటర్ యూజ్ చేయడం వల్ల మనకు క్రిస్టలైజేషన్, షుగర్ అనేది గ్రాన్యూల్స్ లాగా ఫామ్ కావడం ఎఫెక్ట్ అవుతుంది. సో ఇట్ విల్ ఎఫెక్ట్స్ ద క్రిస్టలైజేషన్ ఆఫ్ షుగర్ క్రిస్టలైజేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ బాయిలర్స్. సో బాయిలర్స్లో మనం వాటర్ అనేది యూజ్ చేస్తాం. సో మెయిన్గా బాయిలర్స్ ఎందుకు యూజ్ చేస్తాము? స్టీమ్ జనరేషన్, ఇండస్ట్రీలో స్టీమ్ జనరేట్ కావడానికి యూజ్ చేస్తాం అనమాట. సో స్టీమ్ జనరేషన్ ఫామ్ కానీ బాయిలర్స్లో హాట్ వాటర్ యూజ్ చేయడం వల్ల మెయిన్గా 2 ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతుంది. ఒకటి వచ్చేసి స్కేల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. స్కేల్స్ ఫార్మేషన్. రెండు వచ్చేసి డేంజర్ ఆఫ్ ఎక్స్ప్లోషన్, అంటే బాయిలర్స్ పేలిపోయే ఛాన్స్ అన్నమాట. డేంజర్ ఆఫ్ ఎక్స్ప్లోషన్. స్కేల్స్ ఫార్మేషన్ ఎలా జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ బాయిలర్, ఇది బాయిలర్లో మనం వాటర్ అనేది హీట్ చేస్తూ ఉన్నాం అనుకోండి. హీట్ చేసినప్పటికీ మీకు ఆల్రెడీ టెంపరీ హార్డ్నెస్లో చెప్పినాం. టెంపరీ హార్డ్నెస్లో డిజాల్వ్డ్ స్టేట్లో ఉన్న కాల్షియం బైకార్బోనేట్, మెగ్నీషియం బైకార్బోనేట్ను ఇవి వాటర్లో ఉన్నప్పుడు హీట్ చేసేమవుతుంది. ఇవి డిజాల్వ్డ్ స్టేట్లో ఉంటాయి మనకు, అంటే సాల్యుబుల్ స్టేట్లో ఉంటాయి. అన్సాల్యుబుల్ స్టేట్ కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం కార్బోనేట్ లాగా ఫామ్ అవుతుంది. దీస్ ఆర్ ద అన్సాల్యుబుల్. ఈ అన్సాల్యుబుల్ అనేది ఏంటి? బాయిలర్ చుట్టూ స్కేల్స్ లాగా ఫామ్ అవుతుంది. ఇలా బాయిలర్ చుట్టూ ఈ కాల్షియం డిజాల్వ్ స్టేట్లో ఉన్న కాల్షియం బైకార్బోనేట్, మెగ్నీషియం బైకార్బోనేట్ వచ్చేసి కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం కార్బోనేట్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఈ స్కేల్స్ లాగా ఫామ్ కావడం వల్ల వాటిని ఏమంటారు? స్కేల్స్ ఫార్మేషన్ అంటారు. అప్పుడు మనం ఇక్కడ వాటర్ హీట్ చేయాలంటే ఏమవుతుంది? ఇవి స్కేల్స్ అనేది హీట్ ఇన్సులేటర్గా వర్క్ చేస్తాయి. స్కేల్స్ అనేది హీట్ ఇన్సులేటర్స్గా వర్క్ చేసి మనకు ఈ వాటర్ బాయిల్ కావాలంటే మోర్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ అనేది ఖర్చు అవుతుంది. మోర్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ అండ్ టైమ్ ఈజ్ ఆల్సో కన్స్యూమ్డ్ ఫర్ ద స్టీమ్ జనరేషన్
ఇన్ ద బాయిలర్స్ ఇఫ్ యూజ్ ద హార్డ్ వాటర్ యూజ్ చేయడం వల్ల ఇలా మనకు స్కేల్స్ ఫార్మేషన్ జరిగి ఇవి హీట్ ఇన్సులేటర్గా వర్క్ చేసి మనకు ఫ్యూయల్ టైం అనేది వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డేంజర్ ఆఫ్ ఎక్స్ప్లోషన్. మనం మీకు చెప్పాను కదా, ఇక్కడ స్కేల్స్ ఫామ్ అయినప్పుడు ఎప్పుడైనా క్రాక్ వచ్చిందనుకోండి, క్రాక్ వచ్చి అంటే ఇలా ఇది మీకు బాయిలర్ అనుకోండి, సో ఇక్కడ స్కేల్స్ ఫామ్ అయి ఉంటుంది, ఇక్కడ స్కేల్స్ ఫామ్ అయి ఉంటుంది. ఇలా స్కేల్స్ ఫామ్ అయినప్పుడు ఎప్పుడన్నా గ్యాప్ వచ్చిందనుకో, మనకు బాయిలర్స్ మెయిన్గా దేంతో ఫామ్ అవుతుంది, ఐరన్తో. ఇలా స్కేల్స్ ఫామ్ అయినప్పుడు మన ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ అనేది సప్లై చేస్తుంది. ఈ ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ మనకు ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ను మనం పాస్ చేసినప్పుడు ఇక్కడ వాటర్ హీట్ చేసినప్పుడు ఏమవుతుంది, సో ఈ వాటర్ స్టీమ్ అనేది డైరెక్ట్గా ఈ ఐరన్ ప్లేట్తో రియాక్ట్ కావడం వల్ల ఏమవుతుంది, ఈ మెటల్ అనేది ఆక్సిడైజ్ అయ్యి ఎక్కువ అమౌంట్ ఆఫ్ హైడ్రోజన్ అనేది రిలీజ్ చేస్తుంది. ఆ హైడ్రోజన్ వల్ల ఏమవుతుంది, బాయిలర్స్ క్లోజ్ ఉంటాయి. ఆ బాయిలర్స్లో ఎక్కువ అమౌంట్ ఆఫ్ హైడ్రోజన్ రావడం వల్ల ఒక్కసారిగా ఎక్స్ప్లోజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఎలా అంటే రియాక్షను, సో ఐరన్ రియాక్ట్స్ విత్ వాటర్తో రియాక్ట్ అయ్యి మనకు Fe3O4 అంటే ఆక్సిడైజ్డ్ ఐరన్ అని ఫామ్ అవుతుంది. హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఎక్కువ అమౌంట్ ఆఫ్ హైడ్రోజన్ ఒక్కసారిగా రిలీజ్ కావడం వల్ల బాయిలర్స్ పేలిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు 3 ఐరన్స్ ఉన్నాయి కాబట్టి 3 పెట్టినాం అనమాట. సో ఇక్కడ మనకు వాటర్ బ్యాలెన్స్ కావడానికి ఇక్కడ సో 4 ఆక్సిజన్స్ 4 ఉన్నాయి కాబట్టి 4H2O పెట్టినాం, Fe3O4. సో హైడ్రోజన్స్, సో 8 హైడ్రోజన్స్ ఉన్నాయి 4. ఇలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ హైడ్రోజన్ రిలీజ్ కావడం వల్ల డేంజర్ ఆఫ్ ఎక్స్ప్లోజన్ అనే ఛాన్స్ అనేది ఉంది ఇఫ్ యూజ్ ద హార్డ్ వాటర్ ఇన్ బాయిలర్స్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ ఎఫెక్ట్ ఈజ్ ద కరోజన్ అంటే ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను కదా, అదే కరోజన్ అంటే ఏంటి, ప్రజెన్స్ ఆఫ్ కాల్షియం క్లోరైడ్ అండ్ మెగ్నీషియం క్లోరైడ్స్ విల్ కాజ్ ద కరోజన్ ఆఫ్ ఐరన్ బికాస్ దీస్ సాల్ట్స్ అండ్ హైడ్రాలసిస్ ప్రొడ్యూస్ ద హైడ్రోక్లోరిక్ యాసిడ్. సో మనకి ఇలా వాటర్లో ఉన్న కాల్షియం బైకార్బోనేట్, మెగ్నీషియం బైకార్బోనేట్ కూడా స్కేల్స్ ఫామ్ అవుతుంది. అలానే కాల్షియం క్లోరైడ్స్, మెగ్నీషియం క్లోరైడ్స్ వాటర్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇవి రెండు వాటర్తో రియాక్ట్ అయ్యి మనకు ఆక్సిడైజ్ అయిపోతాయి. అంటే ఏంటి, కాల్షియం హైడ్రాక్సైడ్గా కానీ మెగ్నీషియం హైడ్రాక్సైడ్గా కానీ ఫామ్ అయ్యి HCl అనేది రిలీజ్ చేస్తాయి. సో ఇక్కడ ఉండేటి HCl అనేది రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఏం రిలీజ్ అయితే HCl అనేది ఏంటి, యాసిడ్. వాట్ ఈస్ దిస్, యాసిడ్. ఈ యాసిడ్ రిలీజ్ కావడం వల్ల అవుతుంది, మీకు తెలుసు యాసిడ్ విల్ ఇంక్రీజెస్ ద రేట్ ఆఫ్ కరోజన్. కాబట్టి ఈ యాసిడ్ అంటే ఈ HCl ఇక్కడ మనకు బాయిలర్స్ అన్నీ కూడా ఐరన్తో ఫామ్ అవుతాయని చెప్తున్నాం. ఐరన్ రియాక్ట్స్ విత్ 2 HCl మాలిక్యూల్ అండ్ గివ్స్ రైజ్ టు FeCl2 అండ్ హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ చేస్తాయి. సో ఇక్కడ మనకు 2 క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 పెట్టాం. సో ఇలా అంటే ఈ కాల్షియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్ ఉన్న వాటర్ కన్నా మనం బాయిలర్స్లో యూజ్ చేసినప్పుడు అవి వాటర్తో రియాక్ట్ అయ్యి మనకు ఆక్సిడైజ్ అయిపోతాయి. కాల్షియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్గా ఆక్సిడైజ్ అయ్యి లార్జ్ అమౌంట్లో మనకి HCl గ్యాస్ అనేది రిలీజ్ చేస్తుంది. ఈ HCl బాయిలర్ మెటల్ అంటే ఐరన్ మెటల్తో రియాక్ట్ కావడం వల్ల FeCl2 H2 హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ కావడం వల్ల ఇది ఆక్సిడైజ్ అవుతూ నెక్స్ట్ బాయిలర్స్ ఎక్స్ప్లోషన్ అనేది జరుగుతుంది. సో మీకు డిసడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ ద హాట్ వాటర్ ఏంటంటే జస్ట్ హెడ్డింగ్స్ పెట్టేసి డొమెస్టిక్ యూజ్, ఇండస్ట్రియల్ యూజ్ అంటూ హెడ్డింగ్స్ పెట్టేసి వాషింగ్ అండ్ బాతింగ్ వల్ల ఏమవుతుంది, ఎక్కువ అమౌంట్ ఆఫ్ సోపు టైం అనేది వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ కుకింగ్ పర్పస్లో ఏమవుతుంది, మోర్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్ అండ్ టైం వేస్ట్ అవుతుంది. డ్రింకింగ్ పర్పస్లో ఏమవుతుంది, స్టోన్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ కిడ్నీ అండ్ గాల్ బ్లాడర్లో అవుతుంది. అలా టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఏమవుతుంది, పేపర్ ఇండస్ట్రీలో ఏమవుతుంది, డైయింగ్ ఇండస్ట్రీలో ఏమవుతుంది, షుగర్ ఇండస్ట్రీలో ఏమవుతుంది,
బాయిలర్స్లో ఏమవుతుంది, ఒకటి స్కేల్ ఫార్మేషన్ జరుగుతుంది, డేంజర్ ఆఫ్ ఎక్స్ప్లోషన్, మూడోది వచ్చేసి కరోజన్ అనేది జరుగుతుంది. దిస్ ఇస్ థర్డ్ వన్, కరోజన్ అనేది జరుగుతుంది. ఇవి జస్ట్ హెడ్డింగ్స్ పెట్టి మీరు డిసడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ హార్డ్ వాటర్ రాస్తే సరే. దిస్ ఇస్ ఆల్సో షార్ట్ నోట్స్ క్వశ్చన్ అనమాట. మీరు ఇలా హెడ్డింగ్ పెట్టి రాస్తే చాలు, మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఓకే.